హలో అందరికీ. ఆల్రెడీ రైల్వే స్టేషన్కి అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఆ తర్వాత రషీద్ మాల్కి వచ్చాం. ఇది వచ్చేసి రషీద్ మాల్ మొత్తం బ్లూ ప్రింట్, చాలా పెద్ద మాల్ అనమాట. అయితే ఇదంతా చూపించాలంటే ఒక డే మొత్తం పడుతుంది. నేను కొన్ని పార్ట్స్, అందులో చాలా తక్కువే కొన్ని క్లిప్స్ మాత్రమే కవర్ చేయగలిగాను. సో హరణ్ నాకు సపోర్ట్ చేయలేదన్నమాట. ఇవన్నీ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మాల్లో ఏమున్నాయి, ఎలా ఉంటుంది అనేది. పిల్లలు ఆడుకోవడానికి ఫుడ్ కోర్ట్ అండ్ గ్రాసరీ స్టోర్ అన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. వీడియోని చూడండి చివరి వరకు మిస్ కాకుండా. అండ్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఏంటంటే అందరూ కూడా అన్ని ప్రొఫెషన్స్ కూడా చాలా గ్రేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ కొన్ని సన్నివేశాలని అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది అదనమాట. సో ఏంటంటే అక్కడ ఆల్రెడీ మీకు చిన్న షార్ట్లో పెట్టాను కదా, ఫ్లాష్ మాబ్ కింద చేశారు. వాళ్ళు చేసినంతసేపు కూడా అక్కడ చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, వాళ్ళ వయసుని మర్చిపోయి ఎంజాయ్ చేయడం అనేది ఒక నిజంగా అసలు చెప్పలేని ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఏంటంటే వాళ్ళల్లో కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్లా ఉంటారు. కాకపోతే అక్కడ వాళ్ళు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చూసారు కదా వీడియోలో. ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు, పెద్దవాళ్ళు కూడా. అలానే ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలా ఇక్కడ అన్నీ ఏది కండక్ట్ చేసినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం జస్ట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేనేమంటా అంటే ప్రతి ప్రొఫెషన్, ఆఖరికి మట్టి పిసుకునే దగ్గర నుంచి మైనింగ్ కంపెనీలో ఓనర్ అయిన అంబానీ అంతవరకు ఏ ప్రొఫెషన్ అయినా ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఏది కూడా తక్కువ కదండి. మనం కూడా డౌన్ స్టేజ్ నుంచి ఒక మిడిల్ క్లాస్, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతాము మన టాలెంట్ని బట్టి. సో ప్రతి ప్రొఫెషన్ గౌరవించాలని నేను అనుకుంటున్నాను. అలానే చాలామంది కొన్ని సిచ్యువేషన్స్ బట్టి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ని బట్టి కొన్ని ప్రొఫెషన్స్ ఎన్నుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది అయితే ఇట్స్ మై ప్యాషన్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఒక సజెషన్, ఛాన్స్ అనేది మనల్ని వెతుక్కుని రాదండి, మనమే ఛాన్స్ని వెతుక్కుని వెళ్ళాలి. ఛాన్స్ తీసుకోవాలంటారు కదా, అలా ఛాన్స్ తీసుకుని మంచి మీ ప్యాషన్ ఏదైతే ఉందో అలాంటి ఛాన్స్ తీసుకుని మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఈ వీడియోని అంతట్లో మీకు అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. నాకైతే బాగా అనిపించింది. ఈ చిన్న విషయం మీతో షేర్ చేయాలనిపించింది. సో ఏ ప్రొఫెషన్ అయినా సరే మనం ముఖ్యంగా ఫస్ట్ అంత తేలిగ్గా తీసి పడేయకూడదని నా ఒపీనియన్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్, సర్ప్రైజింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఈ వీడియోని లేట్గా ఎందుకు పోస్ట్ చేస్తా అంటే కొంచెం హరణ్కి హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరలేదు. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇక వెళ్ళొస్తా. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.